సార్, ఎస్టీ జాబితా నుండి లంబాడా వారిని తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలకు కానీ ఏ కులాన్ని చేర్చాలి, ఒక కులాన్ని కలపాలనే అధికారం లేదని నేను భావిస్తున్నా. ఒకవేళ కులాలను చేర్చాలా కలపాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ దేశంలో ఉన్న కులాల పరిస్థితిని తెలుసుకొని అప్పుడు మాత్రమే కులాలను చేర్చాలన్నా తీసేయాలనేది ఒక వస్తుందని నేను అనుకుంటున్నా. ఇక రెండవది, లంబాడా కానీ కొయ్య కానీ గోండు కానీ ఎస్టీలలో ఈ మూడు కులాలే బాగా అభివృద్ధి చెందినవి. ఉద్యోగ పరంగా కానీ రాజకీయంగా పరంగా కానీ ఈ ప్రభుత్వాల నుంచి వచ్చే ఏదైతే గిరిజన సంక్షేమ పథకాలు కానీ పనిముట్ల కానీ ప్రతి ఒక్కటి కూడా మూడు వర్గాలకే చెందినవి. ఇప్పుడు ఇంకా చూసుకుంటే 33 వర్గాల రాజకీయంగా ఈ మూడు వర్గాలే అభివృద్ధి చెందినవి. మరి ఇంకా రాని వర్గాలు ఉన్న ఎరకల, యానాది, అలాగే చెంచు, కొండ్రెడ్లు, ఇలా అనేక కులాలు కూడా గిరిజనులలో ఇబ్బందులు పడుతున్నారు. మరి వారి పరిస్థితి ఏంది? ఏ ఒక్క రోజైనా ఈ లంబాడ నాయకులు కానీ ఈ కొయ్య నాయకులు కానీ గోండు నాయకులు కానీ ఇతర ఉప కులాల గురించి ఆలోచించలేదే? ఇదే ఇవాళ అడిగే స్వయం బాబురావే, ఇవాళ తెల్ల వెంకటరావే ఒక కులాన్ని తీసేసి అని అడుగుతున్నారు. కానీ మరి ఉప కులాలకు కూడా న్యాయం జరగాలని ఎక్కడ అడుగుతలేడు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ఎరకల కులం ఉంది. ఆ ఎరకల కులానికి తన గంప తట్టలు అల్లుకునే కులవృత్తి పోయింది. ఒక గుంట సెంటు భూమి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయం వస్తే ఏదైతే బడ్జెట్ ఉంటే గిరిజన బడ్జెట్, ఆ గిరిజన బడ్జెట్లో కనీసం 100 కోట్లు కూడా 100 కోట్లు కాదు, 1 కోటి కూడా ఎరకల జాతికి చెందుతలేదు. మరి ఇది ఎవరికి చెప్పుకోవాలి? వడ్డిచ్చే కాడ వాళ్ళే ఉంటారు, లంబడ నాయకులే, కొయ్య నాయకులే, గోండు నాయకులే. ఒక విధంగా ఎరకల జాతిని ఏ విధంగా ఎదగకుండా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా తొక్కిపడుతున్నారు. మరి దానికి మీద సోయం బాబురావు, తెల్ల వెంకటరావు ఎందుకు? మరి అలాగే లంబాడ నాయకులు కూడా ఇలా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సోవి లేదు కొంచెం కూడా. మరి పలానా ఎరకలకు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా రాజకీయంగా మా తోటి ఉండాలని ఎందుకు అంటలేరు? అంటే ఒకరు తీసేయాలి, ఒకరు కలపాలని కాదు. ఈ ఉన్న 33 కులాల్లో కూడా సమన్యాయం లేదు, అందరికీ న్యాయం జరుగుతలేదు. ఒక లంబాడని నిందించే అవసరం లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రతి ఉప కులానికి కూడా సామాజిక న్యాయం జరగాలి. అది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుకు తీసుకున్నది సామాజిక న్యాయం, ఇంకా టైం ఉంది. అది న్యాయం చేస్తుందా చేయదా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయవలసి ఉంది.